హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23, 24 వచనాలు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. దయచేసి కూర్చోనండి. దేవుని యొక్క వాక్యములో మనతో అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఇక్కడ మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరమంట? మనం విలువ పెట్టి కొనబడిన వారము. ఎవరు నిన్ను కొన్నారు? ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు నిన్ను, నన్ను, మనందరినీ కొన్నారు, మనలను కొన్నారు. కాబట్టి ఇక్కడ మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. దేనికి దాసులు కాకూడదు? మనుషులకి మనము దాసులు కాకూడదు. దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి దేవునికే నేను దాసుడిగా ఉండాలి. ఎవరికి దాసులుగా? దేవునికే దాసులుగా ఉండాలి. కానీ ఈ లోకములో ఉన్నటువంటి మనుషులకు దేనికి దాసులు కాకుడి అంటే ఏంటి? వారి అన్య సంబంధమైన ఆచారాలకి, కుల సంబంధమైన ఆచారాలకి మీరు దాసులు కావద్దు అని చెబుతున్నాడు ఇక్కడ. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. లేని దాన్ని మనము ఆశించకూడదు, ఉండదాన్ని పోగొట్టుకోకూడదు. లేని దాన్ని ఆశించకూడదు, ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు. నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో నీ స్థితి ఏమిటో నీకు తెలుసు, నా స్థితి ఏంటో నాకు తెలుసు. నిన్ను దేవుడు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఆ సహవాసము ఏ మాత్రము కూడా పోగొట్టుకోకూడదు. దేవుడు నిన్ను అమ్మని కూడా ఇట్రా నాన్న, ఇన్ను కూడా ఇటు కూర్చో, ఇటు లైన్లో కూర్చో. నిన్ను దేవుడు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే దేవుణ్ణి ఏం చేయాలి? సహవాసము కలిగి దేవుణ్ణి మహిమపరచాలి. మనం దేవుణ్ణి ఘనపరచాలి. కాబట్టి మనము విలువ పెట్టి కొనబడిన వారము గనుక మనము దేవునితోనే ఏమండి మనుషులకు దాసులు కాకుండా దేవునికి మాత్రమే దాసులై ఉండాలి అని చెబుతున్నాడు. 6:19 మనం చూస్తే 6వ అధ్యాయం 19-20 వచనాల్లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. దేని ద్వారా అనుగ్రహించబడింది? మీ దేహము దేవుని చేత అనుగ్రహించబడింది. మనమందరము కూడా ఏమండి సృజించబడ్డాం. దేవుని యొక్క ఉద్దేశము నీ పట్ల, నా పట్ల, దేవుని యొక్క ప్రణాళిక అనేది ఒకటి ఉన్నది. ఆ ప్రణాళికని మనము సిద్ధం చేయటం కొరకే ఈ దినము ఉదయకాలం నేను చాలా ఏడ్చాను ప్రభు దగ్గర. ఎందుకంటే ప్రభు నన్ను పుట్టించినటువంటి సందర్భం
నేను దేని కొరకు సృజించబడ్డాను, దానిలో నేను నీకు మహిమ తేవాలయ్యా, దానిలో నీకు మహిమ తెచ్చే బిడ్డగా నన్ను ఇంకను సిద్ధము చేయము. దేవుడు నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నీ పట్ల, నా పట్ల, ఒక్కొక్కరి పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశములు వేరు. ఆ ఉద్దేశాన్ని మనము నెరవేర్చగలుగుతున్నామా? దేవుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నారు. నువ్వు లోకములో, పాపములో, చీకటిలో నిండిపోయి ఉండగా, సృష్టించబడినప్పుడు దేవుని దగ్గర నుండే నువ్వు వచ్చావు. ఆయన నిన్ను పిండవత్పత్తి చేసి నీ ఆత్మకు ఒక శరీరాన్ని తగిలించి నీ తల్లి గర్భములోనికి వేసాడు ఆయన. ఈ తల్లి గర్భములోనికి వచ్చిన తర్వాత ఏమైపోయింది మనుషులకి? వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు, వారి తల్లిదండ్రుల యొక్క పెంపకము, వారి తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలు, అవన్నీ ఆ బిడ్డలను ఆ వచ్చిన దాన్ని మర్చిపోయే పరిస్థితి కలిగించింది. చూడండి, మనం మన బిడ్డలను ఒరే ఫలానా చోటుకి వెళ్ళి ఫలానా వస్తువు తీసుకురారా అని పంపిస్తాం. మధ్యలో ఎవడో ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటాడు ఈ వెళ్ళినోడికి. అప్పుడు ఆ తండ్రి పంపించినటువంటి దాన్ని మర్చిపోతారు. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా నాన్నగారు 5 పైసలు ఇచ్చి డజన్ ఉక్సులు తీసుకురారా అన్న. డజన్ ఉక్సులు ఇప్పుడు 5 పైసలు. బాణం తెల్లదార బంతి పావుల లవకండి. చూడండి, 5 పైసలు ఇచ్చి డజన్ ఉక్సులు తీసుకురమ్మంటే నేను వెళుతూ ఉన్నాను. వెళుతూ ఉండగా అక్కడ పులి, మేక, గుర్రము ఆట ఆడుతున్నారు. పులి, మేక దాని మీద కాస్తే, గుర్రం మీద కాస్తే ఒకవేళ గుర్రం పడింది అనుకో, 3 వస్తాయి అన్నమాట. నువ్వు 5 పైసలు కాస్తే నీ 5 పైసలతో పాటు 3 5 పైసలు వస్తాయి. కాబట్టి అక్కడ నిలబడి అయితే ఇందులో ఈ 5 పైసలు అని చెప్పి 5 పైసలు ఏనుగు మీద పెట్టాను. గుర్రం వచ్చింది, ఏనుగు మీద పోయినాయి. ఇప్పుడు ఎలాగుంది? అలాగే నిలబడి ఇంటికి వెళ్ళాను. ఎరా అయ్యి ఉక్సులయ్యి ఏమైపోయింది? మర్చిపోయాను. ఒకటి పేరాస్ కలిగింది ఇక్కడ, ఒకటి ఇక్కడ ఆకర్షణకి లొంగిపోయాను. రెండవది ఏమని, నేను వచ్చినటువంటి పనిని మర్చిపోయాను. దేవుడు నిన్ను సృజించి నిన్ను లోకానికి పంపినప్పుడు నువ్వేం చేశావు? మర్చిపోయావు. ఈ మర్చిపోయిన దానికి నిజంగా ప్రభుని దినం చాలా స్తుతించాను. ఎందుకో తెలుసా? దాదాపు నాకు 4-5 సంవత్సరాల వయస్సులోనే ఒక లూథరన్ చర్చో స్వామివారి చర్చో తెలియదు, ఆ చర్చి దగ్గర అక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం కబడ్డీ పోటీలు పెట్టేవారు. మా నాన్నగారికి కబడ్డీ అంటే చాలా ఇష్టం, నాకు ఇష్టమే. ఆ పిల్లవాడిగా ఉన్నప్పుడు మా నాన్నగారు ఏమిటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చర్చిలో యేసు ప్రభు వారి యొక్క విగ్రహాన్ని చూసి, ఏమండి అక్కడ 2 చేతులు దండం పెట్టుకుని, ఆయన పేరేంటో తెలియదు, ఆ రక్షకుడు ఎవరో తెలియదు, ఆ వయసులో ఏం తెలుసుద్ది? నేను యేసు ప్రభు బొమ్మ చూడడం అదే ప్రథమసారి. ఇలాగే చర్చిలో ఇలాగ పెట్టింది ఒక విగ్రహం. దాన్ని చూసి 2 చేతులు ఎత్తి దండం పెట్టుకుని వాకు పలుకుతుంటే తిరుపతి ఆయనే వస్తున్నాడు. ఎందుకు? దానిలోనే నిమగ్నం అయిపోయాం కాబట్టి దాన్నే పలుకుతున్నాను. కానీ ఈయన పేరేంటో కూడా, యేసు ప్రభు పేరేంటో కూడా తెలియదు నాకు. కానీ అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు ఆ దండం పెట్టుకుందే దేవుడు జ్ఞాపకం చేసుకుని నన్ను పట్టుకున్నాడేమో అనుకుంటాను నేను.
5-6 సంవత్సరాల వయస్సులో అలాగ జరిగితే ఏదో కుటుంబ కలహాల వల్ల, శోధనల వల్ల, కష్టాల వల్ల, శ్రమల వల్ల, వర్గ పోరాటం వల్ల మా నాన్నగారిని మా బాబాయ్ గారిని అక్కడ కొట్టేస్తే మా నాన్నగారు ఇక్కడి ఉండకూడదని చెప్పి బండి కట్టుకుని సామాన్లన్నీ వేసుకొని రేపల్లో వచ్చారు. నాకు 10వ సంవత్సరం. 11వ సంవత్సరంలో ఏమండి ఒక ఆమె వచ్చి యేసు ప్రభువుని గురించి మాట్లాడడం ప్రారంభించింది. అప్పుడు మా గురువు గారి దగ్గరికి 10 సంవత్సరాల వయస్సులో వెళ్ళాము, తర్వాత మానేసాము. ఏమండి 11వ సంవత్సరంలో ప్రభు పట్టుకున్నాడు. నాట నుండి నేటి వరకు ప్రభు ఎక్కడ నన్ను విడిచిపెట్టలే. చప్పట్లు కూడా దేవుని మైపడు. ఎందుకు? నేను అన్య సంబంధం విగ్రహారాధనని పూర్తిగా వదిలిపెట్టేశాను. వాటి పలహారం ఎక్కడ భుజించలేదు. ఏమండి, కానీ అన్య సంబంధమైనటువంటి బ్రతుకును బ్రతికాను 23 వరకు. 24వ సంవత్సరంలో మారు మనసు ఇచ్చారు. కానీ యేసుని నేను అంగీకరించింది నా 11వ సంవత్సరములో. చూడండి, 48 సంవత్సరాలు దేవుడు నిజంగా కంటికి రెప్పవలే కాపాడుకొస్తూనే ఉన్నాడు ఆయన. చూడండి, మన జీవితంలో ఏమని ఇక్కడ 19:20 ఏమంటున్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి. ఏమండి, మీ దేహము నీది కాదు, నా ఇష్టమండి, నా దేహమండి. నేను ఏదైనా చేస్తాను, ఏదైనా చెందుతాను, నేను పాపంలో పాల్గొంటాను, నేను సిగరెట్లు తాగుతాను, నేను బీడీలు తాగుతాను, నేను పానుపరాకులు తింటాను, నా ఇష్టం. ఎవడిష్టం? నీ ఇష్టం అనుకుంటావు. కానీ ఒక కాలో చెయ్యో వంకరపోతే నీ ఇష్టమంతా ఏమైపోద్ది? ఇంకొకరి ఇష్టం మీద ఆధారపడద్ది. అవునా కాదా? కాలో చెయ్యో వంకరపోయిందనుకోండి, అప్పుడు నీ ఇష్టం జరుగుద్దా? నీ ప్రక్కన నువ్వు ఎవరి ఆధీనంలో ఉన్నావో వారి ఇష్టమే జరుగుద్ది. కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. కానీ దీనికి ఎంత ఆరాటం మనుషులకి. అందుకని అంటున్నాడు ఇక్కడ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. ఏమంటున్నాడు? మీలో, మనలో ఏం చేశాడు? ఈ దేహములో దేవుని పరిశుద్ధాత్మను మనకిచ్చారు. ఏమండి, మీ దేహము దేవుని ఆలయము. ఈ ఆలయము మనుషులకు చెందిందా? దేవునికి చెందిందా? ఇది దేవునికి చెందింది, మనుషులకు చెందింది కాదు. నేను నిమిత్త మాత్రుడిని, పేరు నాది ఉంటే ఉండొచ్చు, మీరందరూ ఆస్తి నాదనుకోవచ్చు, కానీ ఇది నాకు సంబంధం అనేది లేదు, నాది కాదు. కానీ ఈ ఆలయము దేవునిది. ఈ ఆలయం ఎవరిది? ఇది దేవునిదే, దేవునికి చెందింది, మనుషులకి ఎవరికి చెందింది కాదు. ఇది దేవుని యొక్క ఆలయము, ఆయనకి చెందింది, దేవునికి చెందింది. దేవుని ఆరాధకు, దేవుని స్తుతికి ఏమండి, అది ప్రత్యేకించబడినటువంటి మందిరము అంటారు దీన్ని. ఇది దేవునికి చెందింది, మనకెవ్వరికి మనుషులకు చెందింది ఏమాత్రం కూడా కాదు, దేవునిది. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నారు. ఎప్పుడు పరిశుద్ధాత్మ?
ఏమండి, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అభంశుభం తెలియనటువంటి మనసుతో ఆ పిల్లల్ని ఏమన్నా మాట్లాడితే ఏమంటారు పెద్దలు? రే, నీ కళ్ళు పోతాయిరా. చిన్న బిడ్డలు చెప్పండి, మీరు చెప్పండి. చిన్న బిడ్డలు దేవుని లాంటి వారా, మీ కళ్ళు పోతాయి జాగ్రత్త అంటారు. అవునా? కానీ రాను రాను ఏమైపోతాడు? వయస్సు పెరిగిన కొలది ఏమండి పరిశుద్ధాత్మ దూరం అయిపోయి ఏమండి దురాత్మ లోపలికి చేరి ఏమైపోతున్నాడు? మనుష్యుడు దుర్మార్గుడిగా మారిపోతున్నాడు, పాపిగా మారిపోతున్నాడు, దుష్టుడిగా మారిపోతున్నాడు, దొంగోడిగా మారిపోతున్నాడు, త్రాగుబోతుగా తల్లి కడుపులో పుట్టంగానే నువ్వు బ్రాందీ తాగావా? తల్లి కడుపులో పుట్టంగానే సిగరెట్ తాగావా? తల్లి కడుపులో పుట్టంగానే ఏమండి పాన్ పరాకులు వేసారా? తల్లి గర్భములో నుండి బయటికి రాగానే వ్యభిచారములో ఉన్నారా? లేదు. ఎప్పుడొచ్చింది? రాను రాను ఈ దేహములో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జన్మించావు. కానీ దేవుని పరిశుద్ధాత్మని పోగొట్టేసుకుని దెయ్యమాత్మ లోపలికి వచ్చి నిన్ను దారి తొలగించి నిన్ను భ్రష్టుడిగా చేసేసింది, లేకపోతే నిన్ను భ్రష్టురాలుగా చేసేసింది. దీన్ని దేవుడు మరలా ఏం చేశాడు? తన స్వరక్తమిచ్చి నిన్ను సంపాదించి అంటున్నాడు, నీవు నాకు దేవాలయం, నా పరిశుద్ధాత్మకది నిలయము. ఏమండి, మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు గారు. ఏమండి, నీ సొత్తు అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ఆట ఆడటానికి, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి, నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడానికి నీ చిత్తమా? నా ఇష్టమండి, నాకెవడు చెప్పేవాడే లేడు. ఏమైపోద్ది? అందుకని అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవుణ్ణి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి, మన దేహముతో దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని నామాన్ని మనము మహిమపరిచేలాగా ఉండాలి. ఒక విశ్వాసి తన శరీరము తన సొంతమైనట్లుగా దాన్ని ఉపయోగించే హక్కు నీకు నాకు లేదు. అర్థమవుతుందా? ఒక విశ్వాసి తన శరీరమును ఎలా పడితే అలా మురిగి చేసుకోవడానికి ఏమండి ఏ మాత్రం కూడా నీకు నాకు అర్హత అనేది ఏ మాత్రం కూడా లేదు. తన సొంతమైనట్లు దాన్ని ఉపయోగించుకునే హక్కు వానికి లేదు. అది త్రాగుడు కావచ్చు, జూజం కావచ్చు, వ్యభిచారము కావచ్చు, అబద్ధాలు కావచ్చు, మోసపూరితమైన జీవితము కావచ్చు, ఏదైనా సరే దేవునికి నువ్వు లోబడి నేను లోబడి బ్రతకాలని దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. లేవికాండము 25:42 ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని. ఎక్కడి నుంచి రప్పించాను నిన్ను? ఐగుప్తులో నుండి, లోకములో నుండి, పాపములో నుండి, వ్యభిచార పాపములో నుండి, జారత్వములో నుండి, త్రాగుళ్ళలో నుండి, చీటిప్యాకల్లో నుండి, తిట్టుల్లో నుండి, ఎక్కడ పడితే అక్కడ త్రాగి రోడ్డు దొరలాడుతున్న నిన్ను పట్టుకుని తీసుకుని వచ్చి నేను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలని చూస్తున్నాడు ఆయన. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట నిన్ను? ఏమండి, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. ఏమండి, ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా భక్తి చేయాలి. నీవు నీ సొత్తు కాదు. నా ఇష్టం అనడానికి నీకు హక్కు లేదు. దేవుని యొక్క ఇష్టానికి నువ్వు లోబడాలి. 55లో మనం చూస్తే, ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు, నేను ఐగుప్తులో నుండి రప్పించిన నా దాసులే,
నేను మీ దేవుడైన యెహోవాను. ఇప్పుడు మనకందరికి ఎవరు దేవుడు చెప్పండి? ఎవరి దేవుడు? వాయిస్ రాట్లా. ఎవరి దేవుడు మనందరికీ? చెప్పమ్మా. సిలువేయబడిన క్రీస్తు ప్రభువారు మాత్రమే నీకు నాకు దేవుడు. ఎందుకు? లోకములో నుండి నిన్ను రప్పించాడు, పాపములో నుండి రప్పించాడు, అపవిత్రతలో నుండి రప్పించాడు. రప్పించి ఏం చేశాడు? రప్పించడమే కాదు, ఆయన నిన్ను నన్ను కొన్నాడట. ఎలా కొన్నాడో కూడా జీవిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి ఏ స్వాతంత్రం ఇచ్చాడు? స్వేచ్ఛగా నిన్ను పాపములో నుండి విడిపించాడు, శాపములో నుండి విడిపించాడు. ఒక్క సినిమాని మనం జయించగలిగామా లోగడ? ఒక్క బూతు మాటను జయించగలిగామా లోగడ? ఒక కన్నుని జయించగలిగామా లోగడ? ఒక అన్య సంబంధమైన ఆచారాన్ని జయించగలిగామా లోగడ? దేన్ని మన వల్ల కాలేదు. ఒక బీడీ తాగటం మానగలిగావా? సిగరెట్ తాగటం మానగలిగావా? బ్రాందీ తాగటం మానగలిగారా ఎవరైనా? ఇక్కడ ఉన్నోళ్ళకి చాలామందికి బ్రాందీ అలవాటు ఉంది. ఎవరు మాన్పించారు? నేను ప్రభు నిన్ను లోకములో నుండి తీసుకుని వచ్చి, అపవాది ఏం చేశాడు? నీకు అన్నీ నేర్పించి, నేర్పించడం చాలా ఎంత ప్రేమిస్తారో నేర్పించడానికి. ప్రార్థనకి రారా వెళ్దామంటే ఎవడైనా వస్తాడా? నీకు నువ్వు చెడిపోవటానికి వాడు 1000 రూపాయలు ఖర్చు పెట్టైనా నీకు బ్రాందీ పోపిస్తాడు. నువ్వు చెడిపోవటానికి వాడు నువ్వు వద్దన్న కొందికి వాడు సిగరెట్ ఇస్తాడు. సిగరెట్ ఇచ్చి నీకు నేర్పిస్తాడు వాడు. తాగరా, భలేకుండా తాగరా, నాయిరా ఇస్తున్నా తాగరా అంటాడు. వీడు నేర్చుకుని తర్వాత బారు ఇస్తాడా? బారు ఇస్తాడాడు? వీడి తర్వాత ఎంగిలి బీడీలు ఎత్తుకునే కర్మ పడద్దు వీడికి. ఎందుకు? బానిస అయిపోయాడు. తాగి 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 వాడి కుతికి నిలవలేదు, నాలుగు నిలవలేదు. ఒకడు అంటాడు ఇది తాగింది అది రాదండి అంటాడు. అదొక జబ్బు. ఇది తాగపోతే అది రాదంట వాడికి. చూడండి, నేను బానిస చేసేసింది అపవాది. ఈ బానిస బ్రతుకులో నుండి దేవుడు ఏం చేశాడు? దేవుడు మనకి స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. బానిస పాపిష్టి బ్రతుకు నుండి మనలను దేవుడు విడిపించారు మనలను. అందుకని అంటున్నాడు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడండి, ఆ బానిస బ్రతుకులో నుండి విడిపించాడు. యేసు ప్రభు వారు ఎక్కడైనా పాపములో బట్టి పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టుతూ ఎంబడిస్తూ వస్తుంటే యేసు పాదముల దగ్గర పడినప్పుడు అంటున్నాడు, మీలో పాపము లేని వాడు మొట్టమొదట మీద రాయేయమన్నాడు. ఎవడేయలేదు, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు అంటున్నాడు, అమ్మా ఎవరును నీకు శిక్ష విధించలేదా? నేనును నీకు శిక్ష విధించను. ఇకను పాపము చేయవద్దు. బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వాడు బాగుపడిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారు? ఆయన 14వ వచనములు అంటాడు, ఇకను నీకు కీడు ఎక్కువ కలగకుండానట్లు ఇక పాపము చేయకము అని చెప్పాడు. అక్కడ కూడా పాపం వల్ల వచ్చేటువంటి రోగం శాపం వల్ల వచ్చే జీతం మరణము. ఈ మరణాన్ని నుండి, శాపము నుండి, ఈ అన్నిటి నుండి ప్రభు ఏం చేశారంటే మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేశారు ఆయన. అందుకని నేను స్వతంత్రులం. అందుకనే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలచి, ఎక్కడ నిలవాలి? స్థిరముగా దేవుల్లో నిలవాలి. అటొగ్గంతు ఇటొగ్గంతు అటొగ్గంతు వేయకూడదు. స్థిరముగా దేవుల్లో నిలవగలుగుతున్నావా? ఎవడైనా ఏడ్చాడన్నట్టు పరిగెత్తుతున్నావా? ఎవడైనా ఏదైనా అయ్యో నువ్వు లేకపోతే నాకు నేను అసలు ఏమి చేయనండి అంటాడు వాడు.
అనగానే నువ్వు అమ్మో నన్ను ఎంత పొగుడుతున్నారు, పొగడతలకి మునిగిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. వాళ్ళు దగ్గర అవుతారు, కానీ దేవుడు నీకు దూరం అయిపోతాడే. దేవుడు నీకు దూరం అయిపోతాడు. మనుషుల దగ్గర అయినప్పుడు దేవుడు నీకు దూరం అయిపోతాడు. మనుషులు దూరం అయిపోయినప్పుడు దేవుడు దగ్గర అవుతాడు. ఎప్పుడైనా నేర్చుకో. ఎలాగ చూపించగలం దాన్ని? ఏమండి, పుట్టిగ్రుడ్డి వారిని యేసు ప్రభు వారు బాగు చేశారు. ఏమండి, బాగు చేసినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? అయ్యా వాడి పాపని ఒప్పుకో, యేసు ప్రభు దుర్మార్గుడని ఒప్పుకో అని అంటే వాడు ఏమంటున్నాడు? అయ్యో కాదు, పాపులు మనవి ఆలకింపడు దేవుడు అని ఉంది కదా వాక్యం. వాళ్ళకి వాక్యం చెబుతున్నాడు, శాస్త్రులు పరిచయాలకు వాక్యం చెబుతున్నాడు. కానీ వాడి చాలా నిర్దోషిగా కనపడతాడు. చాలా సంతోషం నాకు అది. చాలా నిర్దోషిగా మాట్లాడతాడు, కపటము లేని మాటలు మాట్లాడతాడు. శాస్త్రులు పరిచయాలు కపటంతో కూడిన మాటలు మాట్లాడతారు. అయ్యో ఇందాక చెప్పి తినే కదా, మరలా మీరు వినలేదా, మరలా నేను చెప్పాలా అని మరలా చెబుతాడు వాడు. అదే సాక్ష్యాన్ని మరలా వాళ్ళకి చెప్పినప్పుడు వారు ఏం చేశారు? ఆయన్ని ఎలివేసిన తర్వాత ఎవరి దగ్గర అయ్యారు? యేసు ప్రభు వారి దగ్గర అయ్యాడు. మనుషులు నిన్ను ఎలివేస్తే, మనుషులు నిన్ను ద్వేషిస్తే ఏమండి, దేవుడు నీకు దగ్గర అవుతాడు. మనుషులు అందరిలోనూ మిళితమై నీ అంత మంచిది లేదు, నీ అంత మంచోడు లేదని చెప్పుకోవడానికి ఏదో పిచ్చి కార్యములు చేసావనుకో, దేవుడు నీకు దూరం అయిపోతాడు. వీళ్ళు దగ్గర అవుతారు, దయ్యాలు కూడా నీకు దగ్గర అవుతాయి. రేతిరిపూట ఎర్రి కేకలు పెట్టేది అందుకే. అర్థమవుతుందా? దేవుని యొక్క సన్నిధిలో ఏమండి, ఈ స్వాతంత్రము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏమండి, స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు ఏమండి స్థిరముగా నిలచిన ఎడలా స్థిరముగా ఉండాలి. మరలా నీవు దాస్యరకంగా ఆ దాస్యం అనే కాడి క్రిందకి మరలా వెళ్ళి చిక్కుబడిపోకూడదు. నీవు నాకు సీనియర్ ఒక మాస్టర్ గారు ఉండేవాడు. ఏమండి, అక్కడ స్కూల్లో ఒకళ్ళు పాటల పోటీలు పెట్టారు. పాటల పోటీలు పెడితే ఏమండి ఆ పాటలు పాడుతూ ఉన్నారు అందరూ. ఈయన లోగడ చాలా మంచిగా పాటలు పాడేవాడు. తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొందిన తర్వాత కూడా చక్కగా పాటలు పాడాడు. ఒకడు నాగేశ్వరరావు పాట ఏదో సినిమాలో పాట పాడుతున్నా అంట. ఒరే అలా కాదురా, నేను పాడతాను చూడని ఈయన పాడేశాడు. పాడేసి అంటున్నాడు, అయ్యయ్యో నేను పాడకూడదు కదా అన్నాడు. నేను పాడకూడదు కదా. ఎప్పుడొచ్చింది? పాడేసిన తర్వాత అదే దాస్యమనే కాడి క్రింద నిన్ను నువ్వు మర్చిపోయి ఒకడు రవిడిలో నుంచి ఒకడు వచ్చి మారు మనసు పొందాడు, రక్షింపబడ్డాడు. లేకపోతే వాడిని లేపేయటానికి వాడి మీద నిఘా పెడితే వాడు పారిపోయి ఎక్కడో కృష్ణా జిల్లాలో దాక్కున్నాడు. వాడు ఎలాగైతే వచ్చాడు, దేవుని సందులో మేమందరం పట్టుకున్నాం, మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత ఏమండి ఒకరోజు ఏం చేశాడు? ఆ మార్కెట్ దగ్గరికి వెళ్ళాడు. మార్కెట్ దగ్గరికి వెళ్తే ఏమన్నా పేటేరు కాయలు అంటే చాలా ఫేమస్ అన్నమాట. అంటే ఏంటి, చేతులు కూడా పేలిపోతాయి అన్నమాట. ఏంటి? టపాకాయలు. ఈ టపాకాయలు ఒకడు చాలా భయం వేసి వాడు ఏం చేశాడు? ఏమన్నా అగ్గిపూల గీసి కాగితం పెట్టి కాగితం మీద ఈ టపాస్ పెట్టి ఈడు పారిపోయి ఎక్కడో నుంచి చెవులు గట్టిగా మూసుకున్నాడు. ఈడంటాడు మారు మనసు పొందినాడు, వరే ఏంటి అంత భయం, ఇటు నాకు నేను వేస్తాను ఇటు అని చేత్తో పట్టుకుని లాగేసాడు. 2 కాయలు వేసిన తర్వాత అంటాడు, అయ్యో నేను మారు మనసు పొందాను కదా. ఎప్పుడు గుర్తొచ్చింది వాడికి? వేసిన తర్వాత గుర్తొచ్చింది. అందుకనే మీరు ఏమంటున్నాడు ఇక్కడ? మీరు స్థిరముగా నిలచి స్థిరపడాలి. నీవు స్థిరముగా నిలచి మరలా దాస్యమనేటువంటి కాడి కింద మీరు చిక్కుకొనకుడి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దాస్యమనేటువంటి కాళ్ళలోకి వెళ్ళకూడదు. దేవుడు నిన్ను పట్టుకున్నాడు, దేవుడిని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి నేను ఎలాగుండాలి? నమ్మకమైన బిడ్డలుగా జీవించాలి, నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి.